నీ మొగుడు గ్యాంబ్లర్ కదా? నిన్నెప్పుడైనా ఎవరికైనా ఎక్స్చేంజ్ చేశాడా? ఛీ, అవే మాటలు బావా. నాకు నువ్వే కావాలి. బావా, ఏంటా మాటలు? నేను సరిగ్గానే చెప్పాను, నువ్వు సరిగ్గానే విన్నావు. సరే బావా, నీకు కావాల్సింది నా శరీరమే కదా, రా బావా. బావా ఒక్క నిమిషం. ఆహా, కామేష్ గారు ఎక్కడున్నాడో కానీ ఫోన్ చేద్దాం. ఒరే కామేష్, ఎక్కడున్నావురా? నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను రా. మరేం లేదురా, ఫ్యామిలీ ఊరెళ్ళి చాలా రోజులైంది. నీకు తెలుసు కదా నాకు నిద్ర పట్టదని. కాబట్టి అర్జెంటుగా అరేంజ్ చెయ్యి. లేరా? అరే, నీ చేతులు అమ్మాయిలు లేరంటే ఎవరు నమ్ముతారా? మేనేజ్ చేయరా? కుదరదు లేదంటే ఎలా రా? ఆ గీత ఉంది కదా, ఎక్కడికి పోయింది? షూటింగా? ఈ మధ్య మహానటి అయిపోయింది. సర్లే, ఆ శిరీష ఉందిగా, గోవా వెళ్ళిందా? ఓహో, పెద్ద పార్టీనే పట్టుకుందన్నమాట. ఒరేయ్, వీళ్ళందరూ మిస్ అయిపోతే నువ్వు వేస్ట్ అయిపోతావురా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీకు గంట టైం ఇస్తున్నాను, ఫిగర్ని పంపాల్సిందే. లేదనుకో నీ మొహం నాకు జీవితంలో చూపించకో. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీకు గంట టైం ఇస్తున్నాను. ఎవరు? స్వప్న? నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? రా కూర్చో. బాగున్నారా బావా? ఇదిగో ఇలా ఉన్నాను. నీ సంగతి ఏంటి? మన ఇద్దరికి 10 రోజుల్లో పెళ్ళి ఉండగా వాడినెవన్నో తీసుకొని వెళ్ళిపోయావుగా. ఇదిగో 3 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చావు. అప్పట్లో నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆ ఆశల మీద నీళ్ళు చల్లి వెళ్ళిపోయావు. ఇప్పటికీ నా మనసులో నీ మీద ప్రేమ తగ్గలేదు. నీ మీద నాకు ద్వేషం లేదు. నువ్వు లేవని నీ చెల్లెల్నిచ్చి నాకు కట్టబెట్టారు. నీ చెల్లెల్లో నిన్నే చూసుకుంటున్నాను. నిన్నాళ్ళకి తిరిగి వచ్చావు. బావా, ఏం లేదు బావా. మిమ్మల్ని అందరినీ వదిలినందుకు నాకు తగిన శిక్షే పడింది. మీరు అనుకున్నంత ఆనందంగా లేను బావా. నేను వెళ్ళిపోయిన వ్యక్తి నేను అనుకున్నంత మంచోడేం కాదు. అతను పెద్ద గ్యాంబ్లర్. జూదం ఆడతాడు, బెట్టింగ్లు కడతాడు, అన్ని వ్యసనాలు ఉన్నాయి. ఏం చేస్తాను, ఇరుక్కుపోయాను. మొన్న జరిగిన రేవ్ పార్టీలో ఆయన దొరికిపోయాడు. పైగా పోలీస్ రిపోర్ట్లో ఆయన పాజిటివ్ అని కూడా తేలింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయనకి 3 లక్షలు కడితేనే గాని ఆయన బయటకు వచ్చే పరిస్థితిలో లేడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.
నాకెక్కడికి పోవాలో అర్థం కాక నువ్వు గుర్తొచ్చావు బావా. ఈ ఒక్క సహాయం చేస్తే నేను ఆయన కాపాడుకుంటాను. ప్లీజ్ బావా. అయితే నీకు 3 లక్షల కష్టం వచ్చిందన్నమాట. చాలా పెద్ద కష్టమే. 3 సంవత్సరాల తర్వాత 3 లక్షల కోసం ఇప్పుడు నా దగ్గరకు వచ్చావు. పాపం, చాలా కష్టాల్లో ఉన్నావు. 3 లక్షలంటే మాటలా? పెద్ద మొత్తమే. సాయం చేస్తారు. వెళ్ళిపోయావుగా చెప్పా పెట్టకుండా. అంటే నీ మొగుడు రేవ్ పార్టీలు సెలబ్రిటీలతో చాలా ఎంజాయ్ చేస్తాడన్నమాట. ఎంతైనా పెట్టి పుట్టాడు వాడు. మంచి రసికుడు. అలాంటి సుఖం కావాలని ప్రతి మగాడు కోరుకుంటాడు. ఇదిగో, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకు. నీ మొగుడు గ్యాంబ్లర్ కదా. నిన్నెప్పుడైనా ఎవరికైనా ఎక్స్చేంజ్ చేశాడా? ఛీ, అవే మాటలు బావా. ఆయన అడిగితే మాత్రం నేను ఒప్పుకుంటానా? ఒకసారి ఇలాగే బలవంతం చేస్తే చెప్పు తెగేలా కొట్టాను. అయినా నేను ఇలాంటి పనులు చెయ్యను. అయితే నువ్వు ఇప్పటికీ నిప్పులాగే ఉన్నావన్నమాట. ముట్టుకుంటే మేము కూడా కాలిపోతామన్నమాట. బావా, ఇప్పుడు అది సమయం కాదు బావా. నాకు సహాయం చేయండి బావా. 3 లక్షలు బావా. ప్లీజ్ బావా, మీకు 3 నెలల్లో ఇస్తాను బావా. ఎలా ఇస్తావు? నీ మొగుడు చూస్తే గ్యాంబ్లర్. నిన్ను కూడా తీసుకెళ్ళి అడ్డు పెడతాడు. అది నువ్వు ఒప్పుకుంటే. అయినా నా బాకీ ఎలా తీరిద్ది? మరి నా బాకీ ఎలా తీరుస్తావు చెప్పు. నేను ఎలాగైనా తీర్చేస్తాను బావా. తల తాకట్టు పెట్టైనా తీర్చేస్తాను. నన్ను నమ్ము బావా. ఏంటో, నమ్మాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. చూడు, దేనికైనా ఒక హామీ అంటూ ఉండాలి. ఇది 3 లక్షల మ్యాటరు. నాకు హామీ ఏంటి చెప్పు. బావా, నా దగ్గర చిల్లి గవ్వలేదు. అద్దింట్లో ఉంటున్నాను. ఎలాగైనా కట్టేస్తాను బావా. అదే, నా మాటలు నీకు అర్థం కావట్లేదు. ఇందులో లాజిక్ ఏంటంటే, హామీ ఏమిస్తావు? నీకు 3 లక్షలు ఇస్తే నాకేంటి? నాకేంటంట? ఇంకేం కావాలి బావా? నాకు నువ్వే కావాలి. బావా, ఏంటా మాటలు? నేను సరిగ్గానే చెప్పాను, నువ్వు సరిగ్గానే విన్నావు. నాకెప్పటి నుంచో నీ మీద ఆ క్రష్ ఉండిపోయింది. ఇదే మంచి సమయం, వాడుకో. నీ సమస్య తీరిద్ది, నా కోరిక నెరవేరిద్ది. ఆలోచించుకో. నీకు టెన్షన్గా ఉంటే కొంచెం మందు కొట్టు, ఏం పర్లేదు. నీ మొగుడు గ్యాంబ్లరేగా. నాకు అలాంటి అలవాట్లు లేవు బావా. అయితే 100 కాకుల్లో ఒక కోకిల్లా బతుకుతున్నావు అన్నమాట. షబాష్. ఆలోచించుకో. బావా, నేను నీ భార్య అక్కని. అంటే నేను నీకు ఇప్పుడు వదిన్ని. వదినంటే తల్లితో సమానం బావా. బావా, వద్దు బావా. అలాంటి ఆలోచనే వద్దు బావా.
వరుసలు నీతులు బాగానే చెప్తున్నావు. వచ్చిందండి వయ్యారి. బావా ప్లీజ్ బావా, నీకు దండం పెడతాను. నా చెల్లెలికి నేను ద్రోహం చేయలేను. ఏహే, ఇందులో ద్రోహం ఏముంది? అబ్బో చెప్పకొచ్చావు. నువ్వెవరితోనో లేచిపోతే ఆ దరిద్రాన్ని నాకు కట్టబెట్టారు. అదే నీ చెల్లి. ఆ మాత్రానికే నువ్వు నాకు వదినవైపోతావు, తల్లివైపోతావు. పెద్ద చెప్పకొచ్చావు నీతులు. నువ్వు చెప్పాలా మేము వినాలా? ఇదిగో సెంటిమెంట్లు వద్దు. నీకు నిజంగా 3 లక్షలు కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి చాలు. మీ ఆయన బయటకు వచ్చేస్తాడు. హాయిగా కాపురం చేసుకో, నీ ఇష్టం. సరే బావా, నీకు కావాల్సింది నా శరీరమే కదా, రా బావా. బావా ఒక్క నిమిషం, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తావా? సరే, దాందే ఉంది, పట్టుకొస్తా. ఇదిగో కూలింగ్ నీళ్ళు తాగు. తాగు డార్లింగ్, తాగు. ఏంటి, ఏమైంది? స్వప్న, స్వప్న ఏమైంది? బావా బావా, పాయిజన్. స్వప్న, బావా స్వప్న పాయిజన్ ఎందుకు తాగావే? స్వప్న, స్వప్న. బావా నన్ను బతికించొద్దు బావా. ఎంత పని చేసావే? నేను చచ్చిపోవాలి. చచ్చిపోయేంత అవసరం నీకేంటే? నేను ఎందుకు బతకాలి బావా? స్వప్న, ఎక్కడా మంచితనం లేదు. హాస్పిటల్కి వెళ్దాంపా. ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా మోసమే. ఇంకెందుకు బావా నేను బతకాలి? వాడినెవడో నమ్మి వాడితో వెళ్ళిపోయాను. వాడు మోసం చేశాడు. పోనీ బయటైనా న్యాయం జరుగుతుందనుకుంటే సమాజంలో అడుగడుగున మోసమే. కానీ వాళ్ళ సంగతి వదిలేస్తే, అయిన వాళ్ళని ఆశపడొస్తే ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. ఎందరినో డబ్బులు అడిగి చివరిసారిగా నీ దగ్గరకు వచ్చాను బావా. నువ్వు కూడా నన్ను కోరుకునేసరికి ఇంకా నేను ఎందుకు బతకాలి బావా? అందుకే పెద్దలు చెప్పారు, అయిన వాళ్ళే, కాని వాళ్ళే. కానీ అయిన వాళ్ళు కూడా పాములా కాటేస్తే ఇంకా బ్రతికి ప్రయోజనం ఏంటి బావా? అందుకనే నేను వెళ్ళిపోతున్నాను బావా. స్వప్న, నీకేం కాదు. ఒక్క నిమిషం ఓర్చుకో. ఒక్క నిమిషం, నేను హాస్పిటల్కి ఫోన్ చేస్తా. అంబులెన్స్. హలో అంబులెన్స్, వికాస్పూర్ కాలనీ, ఎర్రగడ్డ. పేషెంట్ పాయిజన్ తీసుకొని తొందరగా వచ్చేయండి. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ప్లీజ్ తొందరగా వచ్చేయండి, లేట్ చేయొద్దు. వచ్చేయండి. స్వప్న, స్వప్న. సార్ పేషెంట్ ఎక్కడ? అంబులెన్స్ వచ్చింది. కమాన్ కమాన్ ఫాస్ట్. స్వప్న నీకేం కాదు, లే హాస్పిటల్కి వెళ్తాం. స్వప్న పద.
ఆ.